హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మన గవర్నమెంట్ కొత్తగా ఒక ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది. అందులో మనం రూ. 1 కూడా పే చేయకుండా ఫ్రీగా ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవచ్చు. సో, ఈ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అనేది ఎలా తీసుకోవాలి? దానికి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటిది? అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. సో, బిఫోర్ నోయింగ్ అబౌట్ ద డీటెయిల్స్ మనం ఏ ఆర్గనైజేషన్ అనేది దీన్ని లాంచ్ చేసిందో చూద్దాము. సో, ఒక టాస్క్ అనే ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. అండ్ ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014-15లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క మెయిన్ మిషన్ ఏంటిదంటే ఎంపవరింగ్ ద స్టేట్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేయడం కోసము ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. సో, నేను ఒక బేసిక్ ఇంట్రో అనేది ఇచ్చాను ఈ ఆర్గనైజేషన్ కోసం. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ట్రైనింగ్‌కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు మోస్ట్లీ రీసెంట్ గ్రాడ్యుయేట్సే. సో, వాళ్ళకి టైం అనేది ఇప్పుడు ప్రీషియస్‌గా ఉంటది కదా! సో, ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడము, ఏదైనా కోర్స్ నేర్చుకోవడము అలాంటివి చేస్తారు రీసెంట్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళ టైం అనేది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఈ ఫ్రీ కోర్స్‌ని ఎందుకు నేర్చుకోవాలి? అనే డౌట్ అనేది వాళ్ళకుంటది. సో, వాళ్ళ కోసం నేను ఒక బేసిక్ ఇంట్రో అనేది ఇచ్చాను ఈ ఆర్గనైజేషన్ గురించి. అండ్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఆ ఫ్రీ ట్రైనింగ్ గురించి డీటెయిల్స్ అనేటివి చూద్దాం. సో, టాస్క్ అనే ఒక ఆర్గనైజేషన్ డాక్టర్స్ రెడ్డీస్ ఫౌండేషన్‌తోని కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ టైటిల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ బోర్న్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో, ఇదొక 90 డేస్ ట్రైనింగ్ అన్నట్టు. సో, ఫ్రీగా 90 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తారు. దట్ టూ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో, ఇంకా ఈ ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ వచ్చేసి యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ 3 మంత్ ట్రైనింగ్. సో, 3 మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటది. దట్ టూ ఫుల్లీ ఫ్రీ. అండ్ వీళ్ళు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో, ఆన్‌లైన్‌లో నువ్వు నేర్చుకున్నామా అంటే నేర్చుకున్నాం అన్నట్టు కాకుండా ఆఫ్‌లైన్‌లో వాళ్ళే దగ్గరుండి మనకు నేర్పిస్తారు హైదరాబాద్‌లో. సో, మనం అక్కడికెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు జనరల్‌గా మోర్న్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నారు కాబట్టి డైరెక్ట్‌గా చెప్పకుండా బేసిక్స్ నుంచి చెప్తున్నారు. సో, వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రమ్ హెచ్‌టీఎంఎల్, జేఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, ఇవన్నీ నేర్పిస్తున్నారు. నాట్ ఓన్లీ టాపిక్స్ ఇన్ జావా ఫుల్ స్టాక్‌లో ఉన్నవే కాకుండా వీళ్ళు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. సో, ఇక్కడ మెన్షన్ చేశారు సాఫ్ట్ స్కిల్స్ అని. అండ్ ఈ ప్రోగ్రామ్‌లో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తాము. అండ్ జాబ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మనం జాబ్ రెడీగా ఉంటాం ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత. అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసి నో ఫీ. సో, ఫీ అనేది ఉండదు. కంప్లీట్‌లీ ఫ్రీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రియల్ వరల్డ్ స్కిల్స్‌ని మనం నేర్చుకుంటాము. సో, వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ అనేటివి కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా నేర్పిస్తారు. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళే. అండ్ నెక్స్ట్ ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ సర్టిఫికేషన్ అట్లాంటిదే కాకుండా ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, టైమింగ్స్ వచ్చేసి 9:30 AM to 5:30. సో, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఆఫ్‌లైన్‌లో మనం ఈ కోర్స్ అనేది నేర్చుకుంటాము. అండ్ హాలిడేస్ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్‌డే అండ్ ఆల్ సండేస్. ఓకే. ఇప్పుడు ఇదంతా ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఒక టెస్ట్ అనేది రాయాలి. అదే ప్రీ అసెస్మెంట్ టెస్ట్. అది కూడా ఆఫ్‌లైన్‌లో రాయాలి. సో, అక్కడికెళ్ళి మనం రాయాలి. సో, అందులో ఆ టెస్ట్‌లో వాళ్ళు 10 బేసిక్ ప్రోగ్రామింగ్ క్వెషన్స్ ఇస్తారు. 30 యాప్టిట్యూడ్ అండ్ 30 ఇంగ్లీష్ క్వెషన్స్ ఇస్తారు. సో, మనం రాయగలుగుతాము. సో, మీకు ఆల్రెడీ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది. అది మనం ప్రిపేర్ అయినా సరే మనం ఎలాంటి జాబ్‌కి అప్లై చేసినా సరే మనకి ఇది యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ యూజ్ అవుతది. సో, అప్పుడు కూడా మనం ఈ ఎగ్జామ్స్‌లో ఇది అటెండ్ చేయాల్సి ఉంటది కాబట్టి. అండ్ బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా జనరల్‌గా గ్రాడ్యుయేట్స్‌కి బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉంటది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వకుండా అయినా దీన్ని అటెండ్ చేయగలుగుతారు. సో, కొంచెం తెలీదనుకుంటే 1 డే, 2 డేస్ ప్రాక్టీస్ చేసినా ఓకే. మీరు అటెండ్ చేయగలుగుతారు. క్వాలిఫై అవ్వగలుగుతారు ఈ ఎగ్జామ్‌కి. సో, మనం షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఈ 70 క్వెషన్స్ అనే ఒక ప్రీ అసెస్మెంట్ టెస్ట్‌ని ఆఫ్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు ఈ ట్రైనింగ్‌లో ఏమేం టాపిక్స్‌ని కవర్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేశారు. సో, లైక్ ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, జీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, ఫైర్‌బేస్, యాంగులర్, రియాక్ట్, నోడ్.జేఎస్, ఎక్స్‌ప్రెస్.జేఎస్ అండ్ మొంగోడిబి నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఓకే. మనం ఈ టెస్ట్ రాస్తాము. ఆ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అవ్వాలంటే. సో, ఈ టెస్ట్ ఎవరు రాయాలి అనంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటిదంటే బీటెక్. సో, బీటెక్‌లో మీరు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. 2024, 2025 పాస్ ఔట్స్ అయ్యి ఉండాలి. సో, రీసెంట్‌గా పాస్ ఔట్ అయిన వాళ్ళు, అంతకుముందు పాస్ ఔట్ అయిన వాళ్ళు ఈ బీటెక్‌లో మీరు ఎలాంటి బ్రాంచ్ అయినా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 70% అనేది మీకు ఉండాలి ఇందులో. అండ్ ఒక్క బ్యాక్‌లాగ్ కూడా ఉండకూడదు. అంటే పాస్ట్‌లో మీకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా యాక్టివ్‌గా ఒక బ్యాక్‌లాగ్ కూడా ఉండకూడదు. అండ్ 4-2 వరకి అన్ని సెమిస్టర్స్ మీరు రాసి ఉండాలి. అండ్ ఈ క్యాండిడేట్స్‌కి ఒక బ్యాక్‌లాగ్ కూడా ఉండకూడదు. ఉంటే ఎలిజిబుల్ కారు అని క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. సో, ఎవరైతే బ్యాక్‌లాగ్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోకండి. మోస్ట్‌లీ పాస్‌లో ఉండి మీరు క్లియర్ చేసుకుంటే ఓకే. కానీ ఇప్పుడు యాక్టివ్‌గా బ్యాక్‌లాగ్స్ ఉంటే మీరు అప్లై చేసుకోకండి. అండ్ ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి
హైదరాబాద్‌లో మియాపూర్, మాధవ్ నగర్ కాలనీ. ఇది ఈ రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ 20 రోజు రిలీజ్ చేశారు. 22 ఆగస్ట్ 2025 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్. సో, చాలా తక్కువ టైం అనేది ఇచ్చారు. 2 డేసే ఇచ్చారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటివి వస్తాయి. సో, ఫ్రీగా మర్న్‌ఫుల్ స్టాక్ అది ఒక హై డిమాండింగ్ స్కిల్. సో, మర్న్‌ఫుల్ స్టాక్ అనేది వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తున్నారు. దట్ టూ ఆఫ్‌లైన్‌లో కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటివి వస్తాయి. సో, చాలా వస్తాయి. టెస్ట్ రాయాలి, దానికి క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ అంత దూరం వెళ్లి నేర్చుకోవాలి అని అలా అనుకోకండి. సో, జస్ట్ ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అప్లై చేయండి. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో, ఫస్ట్ ఎలాగైనా సరే అప్లై చేయండి. టెస్ట్ కూడా అటెండ్ చేయండి. వస్తే ఫ్రీగా నేర్చుకోవచ్చు. వాళ్ళే ఫ్రీగా నేర్పించి, ప్రాజెక్ట్స్ చేపిచ్చి, ప్లేస్‌మెంట్ కూడా వాళ్ళే ఇప్పించి, సో, ఇంతకన్నా బెటర్ ఏముంటుంది. సో, జస్ట్ ట్రై టు అప్లై అండ్ రైట్ ద ఎగ్జామ్. సో, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జస్ట్ గో అండ్ అప్లై ఇమ్మీడియేట్‌లీ అండ్ ఆల్ ద బెస్ట్.